చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, మా జీవితం ఎందుకు పుట్టాము, అసలు ఎందుకు ఉన్నాము, బ్రతకడం దేని కొరకు, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు నిజంగా చనిపోయిన తర్వాత నిత్యత్వం అనేది ఉందా, ఒక నిత్యత్వం అనేది ఉంటే దానికి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అని చాలా ప్రశ్నల మధ్యలో ఈరోజు దేవుని వాక్యం వినడానికి వచ్చిండొచ్చు. అయితే చాలా కాలం క్రితం ఒక దంపతులు ఎంతో కాలంగా వాళ్ళు గొడ్రాలుగా పిల్లలు లేకుండా ఉన్న సందర్భం అది. ఎన్నో దినాల తర్వాత ఒకరోజు దేవుడు వారిని కలిసి, ఒక కారణ జన్ముడిని నేను ఇవ్వబోతున్నాను, మీ యొక్క సమస్యే కాదు, ఈ యొక్క గర్భరాహిత్యపు అనుభవంలో బిడ్డలు లేని పరిస్థితుల్లో మీరు ఏదైతే బాధపడుతున్నారో, ఈ సమస్యను, అవమానాన్ని ఘనతగా మార్చడానికి కేవలము మీకే పరిష్కారం కాదు, దేశానికే పరిష్కారం ఇవ్వాలని ఆశపడుతున్నాను, ఒక కారణ జన్ముని మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నానని దేవుడే కలిసి వారికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చిన రీతిగానే దేవుని కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఒక అద్భుతమైన చక్కటి కుమారుని ఇచ్చారు. ఆ కుమారుడికి వారు దేవుని మాట ప్రకారము ఆ కుమారుడు కారణజన్మను గుర్తించి ఆ కుమారుడికి సూర్యప్రకాష్ అని పేరు పెట్టారు. ఆ సూర్యప్రకాష్ అంటే వారి ఉద్దేశం ఏంటంటే, ఈ కుమారుడు సూర్యుని ప్రకాశాన్ని ఈ లోకానికి, సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తాడో ఈ లోకంలో ఉన్న అంధకారంలో వారికి ఈ కుమారుడు ప్రకాశమానంగా ఉండాలి, అంధకారంలో చితికిపోతున్న మా బతుకులకి ఈ కుమారుడు తారాజ్యోతిగా వెలుగునిచ్చేవాడుగా ఉండాలి. అలాగే కారణజన్ముడని దేవుడు చెప్పాడు కనుక ఎ హ్యూజ్ డెస్టినీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. కాబట్టి ఈ గమ్యస్థానాన్ని నెరవేర్చే క్రమంలో ఈ కుమారుడు చితికిపోయిన బ్రతుకుల్లో ప్రకాశాన్ని ఇవ్వాలని చెప్పి సూర్యప్రకాష్ అని పేరు పెట్టారు. ఈ కుమారుడి మీద ఎన్నో అంచనాలు, గర్భంలో మొదటి శ్వాస పీల్చుకోక మునిపే దేవుని ఉద్దేశాలు ఈ బిడ్డతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ బిడ్డ పెరుగుచున్నాడు, యవనస్తుడు అవుతున్నాడు. ఈ బిడ్డ కేవలము కొంత కుటుంబాలనే కాదు, చివరికి దేశాన్నే ప్రభావితం చేయబోతున్నాడు, నిత్యత్వాన్ని ప్రభావితం చేయబోతున్నాడని దేవుని వాగ్దానం ప్రకారం వారందరూ నమ్మారు. అయితే ప్రకాశమానంగా పెరగాల్సిన కుమారుడి జీవితంలో తన యొక్క తేజస్సును ఆటంకపరుస్తూ, తన యొక్క ప్రకాశమానమైన జీవితాన్ని భంగపరుస్తూ, ఏ రీతిగా అయితే నిషీది చీకట్లు ఆయనను కమ్ముకున్నాయో, ఆ కమ్ముకున్న అనుభవంలో నిత్యత్వాన్ని ప్రభావితం చేయాల్సిన తన జీవితం ఏ రీతిగా బొగ్గిపాలైపోయిందో, చివరికి ఆఖరిగా ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ బట్ డింట్ లీవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫెయిల్యూర్. ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ బట్ డింట్ లీవ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫెయిల్యూర్. ఓడిపోయాడు కానీ ఓటమిగా మిగిలిపోలేదు. మళ్ళొకసారి ఆలోచించండి. ఐ వాంట్ టు టైటిల్ టుడేస్ సర్మన్, ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ బట్ హీ వాస్ నెవర్ లెఫ్ట్ యాజ్ అ ఫెయిల్యూర్. ఓడిపోయాడు కానీ ఓటమిగా మిగల్లేదు. బహుశా మీరు అనొచ్చు, ఎవరండి సూర్యప్రకాశం చెప్తున్నారు, అసలు ఆ వ్యక్తి ఎవరని ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, బైబిల్లో మనందరికీ సుపరిచితైన సంసోను. ఆ సంసోన్ యొక్క పేరు మన తెలుగు భాషలో చెప్తే సూర్యప్రకాశం. సూర్యుని వంటి తేజస్సు గలవాడిగా ప్రకాశమానంగా ఉండాల్సిన వ్యక్తి తన జీవితంలో ఒక 5 సమస్యలు, ముఖ్యంగా నాకు ఇవ్వబడిన అంశాన్ని బహుశా మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. ప్రీ మ్యారిటల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇటర్నిటీ. నిత్యత్వాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలు, ముఖ్యంగా యువకులను వేధిస్తున్న 5 అంశాలను సంసోను జీవితంలో నుండి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. 5 ప్రీ మ్యారిటల్ ఇష్యూస్ విచ్ ఆర్ ఇంపాక్టింగ్ అవర్ ఇటర్నిటీ. మన నిత్యత్వాన్ని భంగపరుస్తున్న 5 సమస్యలు. కేవలం సమస్యలే కాదు, వాటి పరిష్కార మార్గాలు కూడా ఈరోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. 5 మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్. వాటికి పరిష్కారాన్ని కూడా ఈరోజు దేవుని సందేశాన్ని వాక్యాన్ని రీతిగా మనందరం పొందుకోవడానికి మనం బయలుదేరదాం. రండి. మొట్టమొదటిగా యవనస్తుల జీవితంలో మనకు 5 సమస్యలు ఎలా మనల్ని వెంటాడుతూ వస్తాయి.
మొట్టమొదటిగా న్యాయాధిపతులు 14వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 14. అందరం కలిసి మొదటి సత్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జడ్జెస్ చాప్టర్ 14 verse 2. కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్? అందరం కలిసి చదువుకుందామా? న్యాయాధిపతులు 14వ అధ్యాయము 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక అతను చూచెను. అందరం కలిసి 2వ వచనం చదువుదామా? బైబిల్స్ ఉన్నాయా? పోనీ స్క్రీన్లో రెఫరెన్స్ వస్తుందా అండి? రెఫరెన్స్ వస్తుందా? అలాగే ఒకళ్ళు ఎవరన్నా రెఫరెన్స్ చదవడం కూడా ఒకరికి మైక్ ఇవ్వండి. రైట్. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సెకండ్ వర్స్ అందరం కలిసి. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక అతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా. 3వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెలుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. మొదటి సమస్య నా వెనకాల చెప్పండి. నా జీవితం నా ఇష్టం, మై లైఫ్ మై విల్. ఏందంత సైలెంట్ చెప్తున్నారు? బిగర్ చెప్తారా? నా జీవితం నా ఇష్టం. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటండి మంది? బిడ్డలు ఫ్రంట్ ఉన్న కేజీ పిల్లలు చెప్తున్నారు కానీ సండే స్కూల్ పిల్లలు చెప్తున్నారు కానీ యవనస్తులు చెప్పట్లేదు. ఇంతకీ ఇది సండే స్కూల్ వీబీఎస్ఆ లేకపోతే యూత్ రిట్రీటా? చెప్పండి మళ్ళీ ఒకసారి. నా జీవితం నా ఇష్టం. సంసోన్ అంటాడు 3వ వచనంలో చూడండి ఎంత స్పష్టంగా రాస్తుంది. గెట్ హర్ ఫర్ మీ ఫర్ షీ ప్లీజెత్ మీ వెల్. నాకు ఇష్టమైంది గనుక ఆమెను నా కొరకు తెప్పించుడి. ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్. ఇట్ ఈస్ మై లైఫ్ మై విష్. నా జీవితం నా ఇష్టం. ఈరోజు మనందరి సమస్య ఏంటంటే నా జీవితం నా ఇష్టం. ఎవడో చెప్పినట్టు నేనెందుకు బ్రతకాలి, ఎవడో సంతోష పెడుతూ నేనెందుకు బ్రతకాలి, నా చిన్న జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా. దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ ఇట్ ఈస్ మై విష్. ఎస్ ఆర్ నో? అవునా కాదా? నాకు ఇంటరాక్టివ్ లేకపోతే నాకు కొద్దిగా డౌట్ వస్తుంది. మీకు నా వాయిస్ వినిపించట్లేదేమో, లేదా చాలా రివర్బ్ ఉంది కాబట్టి బహుశా వాయిస్ వినిపించడమో కన్ఫ్యూజ్ అవుతుంది. వినిపిస్తుందా? అర్థమవుతుందా? ఇప్పుడు మనలో ఉన్న సమస్య ఏంటంటే నా జీవితం, బిగ్గర చెప్పండి. వాస్తవంగా సంసోను జీవితాన్ని ఒక్క మాటలో తనను పాడు చేసిన ఆలోచన ఏది అంటే తన మైండ్ సెట్లో ఒకటే ఆలోచన. నా లైఫ్ నా ఇష్టము, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా. నాకు ఏది నచ్చితే అది చేస్తా, నాకు ఏది అనిపిస్తే అది చేస్తా, నాకు ఏది తోస్తే అది చేస్తా. ఇలా ఆరంభించిన వ్యక్తి తన జీవితంలో ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ సెంటర్డ్ లైఫ్. మనలో జీవితంలో అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మన జీవిత ఉద్దేశం ఏంటి? అసలు మనం ఎవరికొరకు బ్రతుకుతున్నాం? అసలు ఎవరు మనల్ని పుట్టించారు? వాస్తవికంగా ఆలోచిస్తే సంసోను జీవితంలో ఒక్కసారి కూడా ఆలోచించలేదు. తనని ఎవరు పుట్టించారు, ఎవరు తనని ఈ లోకానికి పరిచయం చేశారు, అసలు తన ప్రమేయం ఎక్కడన్నా ఉందా, గర్భంలో నన్ను ఇక్కడ పుట్టాలని ఎవరైనా కోరుకున్నామా? ఈరోజు మనందరిలో ఉన్న సమస్య ఏంటంటే నా లైఫ్ నా ఇష్టం అండి అని. కానీ మనం ఒక పాయింట్ మర్చిపోతాం. ఎప్పుడైతే నా లైఫ్ నా ఇష్టం అన్నాడో తన ఫస్ట్ స్టేట్మెంట్ సంసోను జీవితంలో మొట్టమొదటి మాట, నా జీవితం నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది, నాకు ఇది కావాలి. ఐ లైక్ ఇట్ సో ఐ వాంట్ ఇట్ అని స్టార్ట్ చేశాడు. విషాదకరం మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇలా ఎప్పుడైతే మై లైఫ్ మై విష్, మై లైఫ్ మై విష్ అని ఆరంభించాడో ఆ వ్యక్తి ఆఖరి మాట కూడా న్యాయాధిపతులు 16వ అధ్యాయం 30వ వచనం, జడ్జెస్ చాప్టర్ 16 verse 30 లాస్ట్ లైన్ కూడా చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ అర్థమైతే జీవితంలో ఆ వ్యక్తి యొక్క పర్స్పెక్టివ్ అర్థమవుతుంది. వాట్ వాస్ హిస్ విజన్ ఫర్ లైఫ్, వాట్ వాస్ హిస్ పర్పస్ ఫర్ లైఫ్, అసలు తన ప్రపంచం దేని చుట్టూ తిరగాలని కోరుకున్నాడో లాస్ట్కి జరిగింది ఏంటో న్యాయాధిపతులు 16వ అధ్యాయం 30వ వచనం చదువుతారండి. నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక చూడండి. లాస్ట్కి నా లైఫ్ నా ఇష్టం అన్నాడు. లాస్ట్ లైన్లో అంటాడు లెట్
మీ డై. నా ఇష్టం, నా లైఫ్, నా ఇష్టం అని స్టార్ట్ చేశాడు. లాస్ట్కి నేను చనిపోదును, లెట్ మీ డై. ఒక నిమిషం. సంసోను విషాదకరమైన సంఘటన ఏంటంటే కారణజన్ముడు చివరికి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇట్ వాజ్ అ సూసైడల్ డెత్. నా లైఫ్, నా ఇష్టం, ఐ సెంటర్డ్ లైఫ్గా ఆరంభించాడు. లాస్ట్కి స్టోరీ ముగిస్తున్నప్పుడు నేను చనిపోతా, నేనేమవుతా, చచ్చిపోతా. వాస్తవంగా చూసినట్లయితే అకాల మరణము అంటే ఆత్మహత్య చేసుకొని తన ప్రాణాన్ని తానే తీసేసుకొని, తన ప్రాణాన్ని తన చేతిలో పెట్టుకుంటే చివరికి తన ప్రాణాన్ని తను తీసేసుకొని చరిత్రలో ఐ సెంటర్డ్ లైఫ్గా స్టార్ట్ చేశాడు. చివరికి ఒక సూసైడల్ ట్రాజిక్ ఎగ్జాంపుల్గా చరిత్ర పుటల్లో మిగిలిపోయాడు. ప్రియ సోదరి సోదరా, ఈరోజు ప్రశ్న ఏంటంటే మనలో చాలామందికి జీవిత పరమార్థం ఏంటో తెలియదు. వి థింక్ దట్ వీఆర్ బార్న్ ఫర్ అవర్ సెల్స్. కానీ రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనంలో చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తున్న సత్యం ఏం తెలుసా? ఎవడును తన కోసము బ్రతుకడు, ఎవడును తన కోసము చనిపోడు. మరి ఎవరి కొరకు? ఎవరి కొరకు? రోమన్స్ 14:7, రోమా 14:7. మొట్టమొదటిగా విజన్ క్లారిటీ ఉంటే ప్రొవిజన్ అండ్ ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ మనకు స్పష్టత అర్థమవుతుంది. రోమా 14:7 చూడండి. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు, తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. దయచేసి ఈ మాట మర్చిపోదు. మనం ఎవరికొరకు బ్రతుకుతున్నామండి? ఎవరికొరకు బ్రతుకుతున్నాం? ప్రభు కోసం బ్రతుకుతాం. చనిపోయేది ఎవరి కొరకు? ప్రభు కోసమే. చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను, దయచేసి మాట, బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఈ స్పష్టత తెలియకపోతే నేను నా వాడిని, ఐ బిలాంగ్ టు మై సెల్ఫ్ అనుకున్న ప్రతిసారి నీ తీర్మానాలు పొరపాటే జరుగుతాయి. అవి నీ నిత్యత్వాన్ని ఏం చేస్తాయి? భంగపరుస్తాయి. కానీ సంసోను మొదటిగా ఇట్ ఈస్ మై లైఫ్, మై విష్, నా జీవితం, నా ఇష్టం. నాకు ఏది ఇష్టం ఉంటే నేను చేస్తా, నాకు ఏది చూడాలనిపిస్తే అది చూస్తా, ఏది తినాలనిపిస్తే అది తింటా, ఏది కావాలని కోరుకుంటే కోరుకుంటా. సరే, మరి సెల్ఫ్ విల్ ప్రకారము మనం చూసినప్పుడు స్టార్టింగ్ మనకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళావు, క్లాస్మేట్ ఎవరో కనిపించారు, అబ్బాయో అమ్మాయో, చూసినప్పుడు ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అనిపించింది. నీకు అనిపిస్తుంది అరే ఇదే ప్రపంచం అనిపిస్తుంది. సామెతలు 14వ అధ్యాయం ఏమని రాస్తుంది చూడండి. ప్రావెర్బ్స్ చాప్టర్ 14:12, సామెతలు 14:12. ఇది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు ఈరోజు అండి చాలామంది బాధపడుతున్నారు? సామెతలు 14:12లో చూస్తే ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, ఒక నడక సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే ఇది మాట, అయితే తుదకు అది మరణమునకు త్రోవదీయును, తుదకు అది మరణానికి దారితీస్తాను. చూడండి, స్టార్టింగ్ మనకి ఎలా కనిపిస్తుంది? అన్ని మంచిగా అనిపిస్తుంది. సెల్ఫ్ విల్, ఇది దిస్ ఇస్ మై లైఫ్, మై విష్ అన్నప్పుడు చూడడానికి స్టార్టింగ్లో అది బాగానే కనిపిస్తుంది. కానీ తుదకు ఎక్కడ తీసుకెళ్తుంది అంటండి? మరణానికి దారితీస్తుంది. తిమ్నాతునకు వెళ్ళాడు, చివరికి తన డౌన్ఫాల్ స్టార్ట్ అయితే చివరికి సంసోను ఆఖరిగా తన ప్రాణాన్ని తన చేజేతులారా తీసుకునే పరిస్థితికి వచ్చేసాడు. ప్రియ సోదరి సోదరా, ఎప్పుడైతే మనము దేవుని మహిమ కొరకు జీవించమో మన ఫోకస్ గాడ్స్ గ్లోరీ నుంచి సెల్ఫ్ గ్లోరీకి మారుతుందో, ఎయిదర్ మనమన్నా విగ్రహం చేసుకుంటాం లేదా వ్యక్తులన్నా విగ్రహం చేసుకుంటాం. అంటే దేవుని మహిమ, దేవునికి చెందాల్సిన మహిమను మన జీవితంలో ఫోకస్ డ్రిఫ్ట్ అయితే కొన్నిసార్లు వ్యక్తులకు ఆ మహిమ ఇస్తాం. మన ఫ్రెండ్స్కో, మన బంధువులకో, మనం ఇష్టపడిన వారికో, కొన్నిసార్లు మన ఉద్యోగానికో, లేదా కొన్నిసార్లు మనం ఏదైతే మన జీవితంలో విలువ కడతామో దానికి మనము దేవుని స్థానాన్ని ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ సంసోను తన జీవితంలో దేవుని కొరకు బ్రతకాల్సిన వాడు ఎప్పుడైతే నా లైఫ్ నా ఇష్టం అన్నాడో దాన్ని సంతోషపెట్టుకుంటున్న క్రమంలో చివరికి దెలీలా చేతికి తను తాను అప్పగించుకున్నప్పుడు, ఆ వ్యసనంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక మాట బైబిల్ రాస్తుంది. రండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 15-16 వచనం. జడ్జెస్ 16:15-16. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 15-16 వచనాలు అక్కడ కలిసి చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ఆమె
నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలియకపోతివని అతనితో ఆనెను. 16వ వచనం చదువుదామండి, అందరం కలిసి చదువుకుందాం. ఆమె అనుదినమును మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరను. చూడండి, దేవుని మహిమ నాకు కాదు అన్నప్పుడు ఖచ్చితంగా మహిమ దేవుని నుంచి ఫోకస్ డ్రిఫ్ట్ అయితే ఎవరికైతే మనం ఇస్తామో అక్కడి నుంచి, ఆ ప్రాంతం నుంచి ఖచ్చితంగా ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. దయచేసి వినండి, ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. ఎంత ప్రెషర్ బిల్డప్ అయిందంటే అనుదినము ఆమె ఆయన ఏం చేస్తుందండి, విసికించని రాస్తుంది. ఇంకా ప్రెషర్ ఎంత బిల్డప్ అవుతుందంటే అటు విడిచిపెట్టుకోలేకపోతున్నాడు, అట్లని చెప్పి హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, నో చెప్పలేకపోతున్నాడు. చివరికి ఆ ఇంపాక్ట్ ఎంతగా తనని బాధ పెట్టిందంటే చివరికి చచ్చిపోవాలి అని అనిపించిందంట. ప్రియ సోదరి సోదరా, స్టార్టింగ్లో అన్నీ చూడడానికి బాగానే కనిపిస్తాయి, కానీ చివరికి దేవునికి చెందాల్సిన మహిమ ఫోకస్ డ్రిఫ్ట్ అయితే చివరికి అక్కడ వ్యసనం మిగులుతుంది, విసుకొస్తుంది, తొందరపాటు వస్తుంది. దేవుడి మహిమ లేని ప్రాంతంలో ఎవరికైతే చోటు ఇస్తావో వాళ్ళే నీ పాలిట చివరికి ఒత్తిడికి కారణమవుతారు. ఎంత ఒత్తిడికి వచ్చిందంటే ద ప్రెషర్ వాజ్ సో ఇన్సర్మౌంటబుల్ దట్ షీ ప్రెస్డ్ హిమ్ డైలీ. చివరికి తన రహస్యం ఏదైతే ఉందో, తన దాచుకుందాం అనుకున్న రహస్యాన్ని చివరికి తను ఏం చేశాండి, చచ్చిపోతే ఇక చచ్చిపోతాను కానీ నా రహస్యం ఏదో నేను చెప్పేస్తాను. See, there is a sequence, dear brother and sister. దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకుందాం. మొదటిగా దేవునికి చెందాల్సిన మహిమను రీప్లేస్ చేస్తే ఆ ప్రాంతం మనకి ఏమవుతుంది తెలుసా? విగ్రహం అవుతుంది. ఏమవుతుందండి? విగ్రహం అవుతుంది. ఆ విగ్రహం నీకు ఏం తీసుకొస్తుంది తెలుసా? ఒత్తిడి తీసుకొస్తుంది. ఐడల్ విల్ క్రియేట్ ప్రెషర్. అర్థమేలు చేస్తారా? ప్రెషర్ తీసుకొస్తుంది. ఎంత ఒత్తిడి తీసుకొస్తుంది అంటే ఇంకా చివరికి నువ్వేమైపోతావు? విసిగిపోతావు, ఫ్రస్ట్రేట్ అయిపోతావు, ఫెడప్ అయిపోతావు. మీరు కావాలంటే ఎవరినైనా అడగండి, ఒకరిని విగ్రహం చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి వాళ్ళకి, ఆ వ్యక్తో, ఆ ఉద్యోగమో, ఆ వ్యాపారమో, ఏదైతే డబ్బో విగ్రహం చేసుకున్న తర్వాత అది వారికి స్ట్రెస్ ఇస్తుందా లేదా? మీరు వెళ్ళి అడగండి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎంత స్ట్రెస్ ఇస్తుందంటే చివరికి ఎంత సంతోషంతో స్టార్ట్ అయ్యావో చివరికి అది నీకు ఏమనిపిస్తుంది? చచ్చిపోతే ఈ దరిద్రం పోతుంది అనే ఫీలింగ్ వస్తుందా? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్, అందరు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు కొద్ది ఇట్లా వెస్ట్ చెప్తే నాకు సంతోషం అనిపిస్తుంది, అర్థమవుతుంది అని నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే చాలా రివర్బ్ ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా రివర్బ్ ఉంది. కాబట్టి స్పష్టత లేకపోతే అర్థం కాని చదువు వ్యర్థం అన్నారు అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే స్ట్రెస్ఫుల్గా ప్రెషర్కి వెళ్ళిపోయిందో ఆ ప్రెషర్ లాస్ట్కి ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ఏం చేస్తుంది తెలుసా అండి? బలహీనపరుస్తుంది. సి దెర్ ఇస్ 4 స్టెప్స్. చెప్తారా? మొదటిగా దేవునికి చెందాల్సిన మహిమను కానీ వేరేలకు ఇస్తే అది మనకేమవుతుంది? విగ్రహం అవుతుంది. విగ్రహం నేను ఏం తీసుకొస్తుంది? ఒత్తిడి తీసుకొస్తుంది. ఒత్తిడి నేను ఎక్కడ తీసుకెళ్తుంది? బలహీనపరుస్తుంది. ప్రెషర్ విల్ మేక్ యూ వీక్. అయితే మీరు అనొచ్చు, ఒత్తిడి మాకు రాదన్నా. ఒక రిలేషన్షిప్లో మీరు స్టార్ట్ అయితే ఫ్రెండ్షిప్స్ క్యాషువల్గా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ గుడ్ మార్నింగ్, ఏదో జనరల్ క్యాషువల్ కలిసినప్పుడు బాగున్నావా, ఇలా స్టార్ట్ అయిపోయిన రిలేషన్ లాస్ట్కి ప్రతిరోజు మెసేజెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు హాలిడేస్ కదా మనం పలాందరికి వెళ్దామా, లేదా పలాందరికి వెళ్ళి జస్ట్ ఒక డిన్నరే క్యాషువల్ డిన్నర్, క్యాషువల్గా జస్ట్ అలా అవుటింగ్ వెళ్దాం. అప్పుడు నువ్వేమంటావు అంటే ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు నో చెప్పలేవు. ఎందుకు? దాన్ని నువ్వేం చేసుకున్నావు? విగ్రహం చేసుకున్నావు కాబట్టి నువ్వు నో చెప్పలేవు. చివరికి నో చెప్పలేని పరిస్థితిలో చాలామంది, ఐఎమ్ సారీ టు బీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, విషాదం ఏంటంటే రీసెంట్ జరిగిన సంఘటన చెప్పాలని ఆశపడుతున్నా. ఒక సహోదరి రీసెంట్గా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తన పేరెంట్స్ ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చారు, బ్రదర్ బిడ్డ సూసైడ్ చేసుకుంది. పీజీ స్టూడెంట్ అండి, ఎంబీబీఎస్ ముగించుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయింది. సూసైడ్ చేసుకొని చావు బ్రతుకుల్లో ఉంది. నేను ఆ బిడ్డను ఏంటమ్మా సూసైడ్ ఎందుకు చేసుకున్నావు అంటే, అన్నా చెప్పలేనన్నా బయటకి. నేను సరే అమ్మ చెప్పక, కానీ సూసైడ్ చేసుకున్నంత బాధ ఏమొచ్చింది? ఒక మాట అనింది, అన్నా
క్యాజువల్ ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయింది మా రిలేషన్షిప్. చివరికి ఒక వీక్ మూమెంట్లో ప్రెషర్ బిల్డప్ చేస్తే రాత్రి చాట్ చేస్తున్నప్పుడు నీ పిక్ పంపిస్తావా అని అడిగాడు. నేను పంపనని 6 నెలలు పంపలేదన్నా. 6 months నేను పంపలేదు. ప్రతిరోజు అన్నాడు, నా మీద నీకు ప్రేమ లేదా, నేనంటే నీకు నమ్మకం లేదా అని ప్రతిరోజు ప్రెషర్ చేస్తే ఒకరోజు పంపించేశానన్నా. తర్వాత స్టార్ట్ అయింది, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని కూడా పడ్డానన్నా. కానీ చివరికి తీసుకెళ్ళి ఇంటర్నెట్లో పెట్టాడన్న నా పిక్చర్ని. నేను బ్రతకలేను, నేను చచ్చిపోవడమే నాకు మంచిది. క్యాజువల్గా స్టార్ట్ అయ్యి చివరికి ఎక్కడ దాకా వచ్చిందండి? ప్రాణాలు పోగొట్టుకునే స్థాయికి వచ్చేసింది. మనలో చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే ఈ సీక్వెన్స్ ఎట్లా బిల్డప్ అవుతుందా అని ఆలోచిస్తుండొచ్చు. బహుశా ఈరోజు నువ్వు దేవునికి చెందాల్సిన స్థానం ఒకవేళ ఏదైనా వ్యక్తికో, వ్యవస్థకో, వ్యాపారానికో లేదా ఇంకేదానికో ఇచ్చావా, అది చివరికి నీకు ఏది క్రియేట్ చేస్తుంది? ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్ లాస్ట్కి ఎక్కడ తీసుకొస్తుంది? నీ బలహీనమైన విసిగిపోయే పరిస్థితికి వచ్చి చివరికి ప్రాణము తీసుకునే స్థితి. అలాగే చూడండి, బ్రదర్స్ బాయ్స్ కూడా ఏం తక్కువ కాదు. ఫ్రెండ్షిప్ అని చెప్పి అరే ఒక్క పెగ్గేయు, ఒక్కసారి వాళ్ళు దమ్ముగొట్టు, అది నీకు వేరే ఫీల్ వేరే ఉంటుంది, ఒకసారి ట్రై చేయి. నేను చేయను రా, నేను దేవుని బిడ్డను రా, నేను యూపీఎఫ్ మీటింగ్కి వెళ్ళొచ్చాను. అరే అందరం మేము కూడా వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు ఒకప్పుడు, ట్రై చేయి ఒకసారి. కాదురా నేను ఈరోజు వాక్యం విన్నా, నేను చెయ్యను అట్లా. గో ఒక్కసారి ట్రై చేస్తే ఎవరేమీ పడిపోరు. అలా అని చెప్పి నువ్వు మాలో నుంచి వేరే వ్యక్తిగా ఉండిపోతావా, నువ్వు సపరేట్గా ఉండిపోతావా? అయితే వదిలేసారా మమ్మల్ని వదిలేసి. ఎప్పుడైతే ఆ సోషల్ వ్యాలిడేషన్ కావాలని కోరుతావో ఆ ప్రెషర్కి కొన్నిసార్లు స్మోకింగ్ కానీ, కొన్నిసార్లు డ్రగ్స్ కానీ, కొన్నిసార్లు ఆల్కహాల్ కానీ, కొన్నిసార్లు పియర్ ప్రెషర్కి ఏదైతే చేయొద్దని నువ్వు తీర్మానం చేసుకున్నావో చివరికి సహించాల్సిన నీవు ఆ ప్రెషర్కి ఏమవుతావు? బ్రేక్ అయిపోతావు. అందుకొరకు యాకోబు గ్రంథం 1:12 నిత్యత్వాన్ని ప్రభావితం చేసే మొదటి పాయింట్కి వస్తాం. రండి, జేమ్స్ చాప్టర్ 1:12 చూడండి. ఏదైతే ఇటర్నిటీని ఇంపాక్ట్ చేస్తుందో ఫస్ట్ పాయింట్కి వస్తున్నాం. త్వర చూసుకున్నాం. యాకోబు గ్రంథం 1:12 జేమ్స్ చాప్టర్ 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతను. యాకోబు గ్రంథము 1:12 జేమ్స్ చాప్టర్ 1:12 శోధను సహించు, నాకు శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన శోధనను గెలిచిన వాడై, సహించిన వాడై, నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. దయచేసి వినండి, శోధన సహిస్తే మనకిచ్చే కిరీటం ఏంటి? జీవ కిరీటం. నిత్యత్వంలో దేవుని బహుమాన దినమందు మొదటిగా మనకిచ్చే అద్భుతమైన కిరీటము ఈ శోధనలు సహించినట్లయితే, ప్రెషర్ని విత్స్టాండ్ చేస్తే దేవుడు మనకిచ్చేది ఏంటట? జీవ కిరీటం. అర్థంలో ఒకసారి చేతండి, ఏం కిరీటం అండి? జీవ కిరీటం. ఇప్పుడు నిత్యత్వంలో జీవ కిరీటం పొందాల్సిన మనము ప్రెషర్ ఎప్పుడైతే మూమెంట్ బిల్డప్ అయిపోయి, కొన్నిసార్లు డోంట్ లెట్ ద ప్రెషర్ డెస్ట్రాయ్ యువర్ డెస్టినీ, డోంట్ లెట్ ద ప్రెషర్ డెస్ట్రాయ్ యువర్ క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటమునకు నువ్వు పొందుకోవాల్సిన అర్హుడవైతే ఈ యొక్క ఒత్తిడి నీ జీవితంలో దేవుని జీవ కిరీటం నీ నుంచి దూరం అయ్యే పరిస్థితి రాకుండా దేవుడు మన యువతరాన్ని దేవుడు కాపాడునుగాక. అలాగే రెండవ సమస్య ఏంటంటే, వెంటనే అంటున్నాడు చూడండి, నా లైఫ్ నా ఇష్టం. అంటే నేను ఇష్టపడ్డాను, ఐ లైక్డ్ ఇట్, సో ఐ వాంట్ ఇట్ ఇమీడియట్లీ. నేను ఇష్టపడ్డాను కాబట్టి నాకు వెంటనే కావాలి. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటారు చూడండి. మనలో చాలామందికి సమస్య ఏంటంటే, ఏదైనా ఒక థాట్ వచ్చిందనుకోండి, ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే దాన్ని ఏం చేస్తాం? కావాలి అని కోరుకుంటాం. ఏదైనా తినాలనిపించింది అనుకోండి, వెంటనే అది తినాలి. ఏదైనా చూడాలనిపించింది అనుకోండి, వెంటనే అది చూసేయాలి. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, తక్షణ తృప్తి అంటాం. తక్షణ తృప్తి అంటే వెంటనే నాకు అది జరిగిపోవాలి. ఇది నేను ఫలాన్ని కోరుకున్నాను, వెంటనే అది నాకు కావాలి. అందుకొరకే మనమంతా ఇన్స్టంట్ ప్రపంచంలో ఉన్నాం. చివరికి అంబులెన్స్ కంటే ఫాస్ట్ మన ఫుడ్ వస్తుంది. అంబులెన్స్ కంటే ఫాస్ట్
మన ఫుడ్, ఇన్స్టెంట్ స్విగ్గీ, ఇన్స్టెంట్ జొమాటో, ఇన్స్టెంట్ మ్యాగీ, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఏదైనా సరే ఏది కావాలి? ఇన్స్టెంట్. ఏది కూడా ప్రతి ఒక్కటి మనకి ఎలా కావాలండి? వెంటనే కావాలి. చూడండి ఇంటర్నెట్లో కూడా ఇప్పుడు ఎంత స్పీడ్ వచ్చేసిందంటే ఏదైనా సరే కొట్టిన వెంటనే ఏం కావాలా? వెంటనే మనకు కావాలి. అదే బఫరింగ్ డిలే అయింది అనుకోండి, చాలా ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. అంటే మనము చివరికి సంసోన్ ఏమంటాడంటే నాకు నచ్చింది, నాకు వెంటనే అది కావాలి. ఆగండి, ఆలోచిద్దాం. లెట్స్ సీ గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏంటో చూద్దాం. లేదు, వెంటనే నాకు నచ్చింది, నాకు కావాలి, ఐ లైక్ ఇట్, ఐ వాంట్ ఇట్. అరే తేనె ఆకలితో ఉన్నావా? వెళ్తున్నాడు, ఆ యొక్క కళేబరంలో చనిపోయిన సింహము, ఆ శవాన్ని నువ్వు నాచిరుగా ముట్టడానికి వీలు లేదంటే ఆ శవంలో నుంచి తేనె గారుతూ ఉంటే నాకు నచ్చింది, నాకు కావాలి, పోయి ఏం చేస్తాడు? తేనె తాగిస్తాడు. తనకి ఎవ్రీథింగ్ హీ వాంట్స్ ఇట్ ఇన్స్టెంట్. ప్రియ సోదరి సోదరు, మన జీవితంలో చాలాసార్లు ఇంపల్స్ కంట్రోల్ ఎప్పుడైతే ఉండదో, సామెతలు 25వ అధ్యాయము 28వ వచనం, ప్రాబ్స్ చాప్టర్ 25 వర్స్ 28. చూడండి, ఎవరికైతే తన కోరికలను అణుచుకోలేడో వాడి పరిస్థితి ఏంటంటే పాడైపోయిన పురమునకు ప్రాకారము లేనట్టుగా వాడి జీవితానికి భద్రత ఉండదు. చదవండి సిస్టర్. ప్రాకారము లేక పాడైపోయిన పట్టణం ఎట్లో తన మనస్సు అణుచుకొనలేని వాడు అంతే. చూడండి, ఒక ఇంటికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి. కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఆ ఇంట్లోకి ఎవరు వస్తారు? దొంగలు మాత్రమే కాదండి, చివరికి కుక్కలు, చివరికి పందులు, చివరికి అన్నీ. ఒక మాటలో చెప్పాలంటే నానా చెత్త చెదరం అంతా కూడా ఏమవుతుంది? ఆ ఇంట్లోకి వచ్చేస్తుంది. కారణం ఏంటి? ప్రాకారం లేదు, వాల్ లేదు. అదే రీతిగా ఇన్స్టెంట్గా నాకు ఇది కావాలి, ఆ గ్రాటిఫికేషన్కి అలవాటు పడితే నీ కోరికలను అణుచుకోలేని పరిస్థితిలో ఒక వ్యక్తి ఏమైపోతాడంటే, ప్రాకారం లేని పట్టణం ఎలా పాడవుతుందో వాడి జీవితం ఏమవుతుందంట? పాడైపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే సంసోను జీవితంలో ఈ 2 ప్రాంతాల్లో ఇంపల్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అది బంధాలు కావచ్చు, అది కొన్నిసార్లు అలవాట్లు కావచ్చు, అది కొన్నిసార్లు ఏదైనా సరే ఐ వాంట్ ఇట్, నాకు నచ్చింది, నాకు కావాలి, వెంటనే నాకు కావాలనే తత్వంలో తన నిత్యత్వాన్ని ప్రభావితం చేసుకొని చివరికి మనలో చాలామంది సహించలేని పరిస్థితిని బట్టి జీవ కిరీటం, నిత్యత్వములో దేవుడు మన కొరకు ఏర్పరిచిన యుగాయుగాలు ఉండేది, చూడండి ఫర్ ఎవర్ ఉండబోయేది, ఈ టెంపరీ దాన్ని బట్టి నిత్యం ఉండేదాన్ని మనం ఏం చేస్తున్నాము? దూరం చేసుకుంటున్నాం. అందుకొరకే తాత్కాలికమైన సంతోషం కొరకు శాశ్వతం ఉండే జీవ కిరీటాన్ని మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. 2వ తలంపుకి వస్తాం. ఇక్కడ యాకోబు న్యాయాధిపతులు 14వ అధ్యాయము. లెట్స్ కమ్ టు ద సెకండ్ పాయింట్. 2వ తలంపుకి వస్తాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒక అతను చూచెను. సెకండ్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ ద ఐ. నేత్రాశ యొక్క సమస్య. ఏది నా కన్ను చూసిందో, నా కంటికి ఏది ఇష్టం అనిపిస్తుందో అది నాకు కావాలి అనే తత్వం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద ప్రాబ్లం విత్ అవర్ ఐ. బైబిల్ సెలవిస్తుంది, నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ దేహము, నీ కన్ను తేటగా ఉంటే నీ శరీరం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది అన్నాడు. అంటే ఆలోచించండి, వెన్ యువర్ ఐ ఈజ్ క్లీన్ అండ్ క్లియర్, యువర్ ఎంటైర్ బాడీ విల్ బి ఫుల్ ఆఫ్ హెల్త్. మన కన్ను నేత్రం ఎవరైతే తేటగా ఉంటుందో, అంటే చూసే కోణం కరెక్ట్గా ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్గా మన శరీరం అంతా కూడా వెలుగుమయమే ఉంటుంది. అలాగే చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 1వ వచనం. సంసోను జీవితంలో ఈ 2వ సమస్య మామూలే, కామన్గా కనిపించేదే. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి, తన సమస్య అంతా కూడా చూపులోనే. ఎప్పుడైతే కన్ను చూడాలనిపిస్తున్నప్పుడు ప్రియ సోదరి సోదర, ముఖ్యంగా మనము ఈ ప్రస్తుతము ఈ యొక్క సోషల్ మీడియా ఎక్స్పోజర్లో ఉన్నాం, మనకు రీల్స్ ప్రపంచంలో ఉన్నాం. ఇట్లా ఎప్పుడు ఇట్లా కలుతూనే ఉంటుంది, అవునా కాదండి? కలుతూనే ఉంటుంది. మనకు రీల్స్లో ఎంతసేపు కూర్చుంటాం కూడా మనకు తెలియదు. హౌ లాంగ్ వి సిట్ ఆల్సో వి డు నాట్ నో. ఏమనంటే మన సమస్య తెలిసి చివరికి సోషల్ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా అండి? ఆటో స్క్రోలింగ్ మోడ్ అని తీసుకొచ్చారు. ఆటో స్క్రోలింగ్ మోడ్ అంటే పాపం మీరు ఎందుకు కష్టపడతారు, ఆటోమేటిక్గా అదేమవుతుంది, నెక్స్ట్ రీల్, దాని తర్వాత నెక్స్ట్ రీల్. నువ్వు బాగుపడ్డానికి కాదు. విషాదం ఏంటంటే మనకు కంటికి ఏది చూడడానికి మంచిగా అనిపిస్తుందో,
వాటి వెంటనే చూడాలి అనే ఆశ. వీడియో గేమ్స్ కానీ, సోషల్ మీడియా ఎక్స్ప్లోషన్ కానీ, కొన్నిసార్లు మనకు మనం చూసే కోణాలు కానీ వెంటనే మన నేత్రాన్ని అణుచుకోవాలని ప్రయత్నిస్తాం. కానీ చాలాసార్లు అందుకొరకే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగ గ్రంథం 1:8 అంటాడు, నా కన్ను చూచుట వలన తృప్తి పొందకుండాది అని. అంటే మన కన్ను ఎంత చూసినా సరే దానికి తృప్తి ఉంటుందండి? మన కంటికి ఎంత చూసినా తృప్తి ఉంటుందా? ఇప్పుడు కొత్త సినిమా ఏదో వచ్చింది కదా, చూశారు అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ రేపు కొత్త సినిమా ఇంకోటి రిలీజ్ అయితే నేను చూడను అంటారా? నేను చూసేసానండి, సినిమాలు చూసేసాను, ఇంకా చాలు, జీవితానికి ఎప్పుడు సినిమాలు చూడని అనిపిస్తుందా? కంటికంట జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఎంత చూసినా సరే దానికి తృప్తి ఉండదంట. కన్ను ఇంకా చూడాలి అని కోరుకుంటుంది. ఐ వాంట్స్ ఇట్ సెల్ఫ్ టు బి సీన్ కంటిన్యూస్లీ, మాటికి చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ కంటికి ఎప్పుడు కూడా తృప్తి అనేది ఉండదు. దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ టు ద ఐస్. విషాదకరమైన సంఘటన ఏంటంటే, చివరికి సంసోను ఆఖరిగా న్యాయాధిపతులు 16:28 చివరికి ఏ కన్నైతే తనని సంతోషపెడుతుంది అనుకున్నాడో లాస్ట్కి శత్రువు దేని పీకేశారండి? ఆ కంటినే పీకేశారు. విషాదకరమైన సంఘటన ఏంటంటే, మన కంటి విషయంలో మన తీర్మానం ఎలా ఉంది? యోబు భక్తుడు అంటాడు, నా నేత్రముతో నేనేం చేశాను? నిబంధన చేసుకున్నాను. ఐ హ్యావ్ మేడ్ ఎ కవనెంట్ విత్ మై ఐస్. ఈరోజు మీరు అనొచ్చు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకోవడం అంత అవసరం అంటారా అని. మత్తయి సువార్త 18:9 మాథ్యూ చాప్టర్ 18:9 ప్రభు అంటాడు, నీ కన్ను లేకుండా నువ్వు పరలోకం పోయడం బెటరా, లేదా కన్ను పెట్టుకొని నరకం పోవడం బెటరా? మీ చాయిస్ ఏదండి? అర్థం కాలేదు కదా? కన్ను పెట్టుకొని ఆప్షన్ 1, కన్ను పెట్టుకొని నరకం పోవడం ఇష్టమా? కన్ను లేకుండా పరలోకం పోవడం ఇష్టమా? కన్ను లేకుండా పరలోకం. ప్రభు అన్నాడు, నీ కన్ను ఆటంకపరిస్తే నీ కంటిని ఏం చేయాలంట? పీకేసుకోమన్నా. అంటే ఫిజికల్గా పోయి పీకేసుకోకండి. దాని అర్థం ఏంటంటే, చూడాలి అయితే ఆశ అనిపిస్తుందో దాన్ని చంపుకోండి అని అర్థం. ఎప్పుడైతే మన కన్నుకు అది చూడాలనిపిస్తుందో, నేను పరలోకానికి కన్ను లేకుండా పరలోకం పోయినా పర్లే, కానీ కన్ను పెట్టుకొని నరకాకుండా వెళ్ళడం నాకు ఇష్టం. ఏం జరుగుతుందో తెలుసా అండి? ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఏంటంటే, ఇది సైంటిఫికలీ పబ్లిష్డ్ రీసెర్చ్. నువ్వు ఏదైతే చూస్తున్నావో ఆ చూస్తున్న ఇమేజ్ కాస్త నీ హార్డ్ డిస్క్ అంటే నీ బ్రెయిన్లోకి వెళ్ళి అది సేవ్ అవుతుందండి. చూడండి, సేవ్ అయిన తర్వాత విషాదం ఏంటంటే, జనరల్గా మనకు దాంట్లో నుంచి ఆ డేటాబేస్లో నుంచి మనకి ఏమొస్తుందండి? థాట్స్ వస్తాయి. ఏమొస్తాయి? థాట్స్ వస్తాయి. మీరు అంటారు కదా, హౌ టు ఓవర్కమ్ థాట్స్, నా ఆలోచనలు ఎలా గెలవాలి అని. నువ్వు చెత్తంతా నింపుకున్న తర్వాత నీకు ఏం థాట్స్ వస్తాయి? ఏమొస్తాయి? చెత్త థాట్స్ వస్తాయి. గార్బేజ్ ఇన్ విల్ గివ్ యూ గార్బేజ్ అవుట్. నువ్వు చెత్త నింపుకుంటూ వచ్చేది ఏంటి? చెత్తే. మరి ఇప్పుడు ఆలోచనలు నింపుకున్నావు, ఇప్పుడు ఆ స్టఫ్లో నుంచి, ఆ డేటాలో నుంచి ఏమొస్తుందండి? థాట్స్ వస్తాయి. ఇప్పుడు ఆ థాట్స్ ఏవైతే నేను ఆలోచనలు వస్తున్నాయో అదే ఆలోచనలు నీకు ఏం చేస్తాయంటే యాక్షన్స్ చేపిస్తాయి, అంటే క్రియల్లోకి నడిపిస్తాయి. ఈ థాట్స్ ఎప్పుడైతే నువ్వు యాక్షన్స్లో పెడతావో, ఫస్ట్ టైం యాక్షన్, సెకండ్ టైం, ఇలా కంటిన్యూస్గా 30 రోజులు చేస్తే, ఏదన్నా పని 30 రోజులు కంటిన్యూస్ చేస్తే లాస్ట్కి అది ఏమవుతుందో తెలుసా నీకు? అది హ్యాబిట్ అవుతుంది. ఏమవుతుందండి? హ్యాబిట్. అందుకొరకే లర్న్ హిందీ ఇన్ 30 days. 30 days ఎందుకు పెట్టారు? 6 days ఎందుకు పెట్టలేదు? మీకు డౌట్ రావాలి కదా. ఎందుకంటే ఆ 30 daysలో ఏమవుతుందంటే అది హ్యాబిట్ ఫార్మేషన్ అవుతుంది. ఏం ఫార్మేషన్ అవుతుంది? హ్యాబిట్ ఫార్మేషన్. ఇప్పుడు హ్యాబిట్స్ అయిపోయిన తర్వాత మేము అనుకుంటాం అలవాటే కదా అండి. కొంతమందికి కొత్త అలవాట్లు ఉంటాయి. ఇలా కూర్చొని గీక్కుంటూ ఉంటారు. అది వాళ్ళ అలవాటు. అట్లా ఎందుకు అట్లా అయిపోయింది? అది రోజు 30 రోజులు చేస్తే ఏమవుతుందంట? అలవాటే. దిస్ హ్యాబిట్స్ ఇఫ్ కన్సిస్టెంట్లీ గోస్ అన్చెక్డ్ విల్ బికమ్ యువర్ క్యారెక్టర్. అది నీకు ఏమవుతుందండి? క్యారెక్టర్ అయిపోతుంది. యువర్ క్యారెక్టర్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు యువర్ పర్సనాలిటీ, అండ్ పర్సనాలిటీ విల్ నాట్ చేంజ్. నీ వ్యక్తిత్వం ఇక మారదు. ఈరోజు విషాదకరమైన సంఘటన ఏంటంటే, మన జీవితంలో మన కంటి విలువను ఎప్పుడు మనం తెలుసుకోం.
కొత్త ఐఫోన్ వచ్చింది కదా, కొత్త యాపిల్ కొత్త ఫోన్ ఎంత, నంబర్ ఎంత? 17. ఎంత మెగా పిక్సెల్ అది? అమాయకంగా పెట్టకండి. తెలీదా? 48 మెగా పిక్సెల్ అంట. ఎంత? 48 మెగా పిక్సెల్ ఐఫోన్ కాస్ట్ ఎంత తెలుసా? సుమారు 1,50,000. ఎంత అండి? 1,50,000 రూపాయలు. హౌ మచ్? 1.5 lakhs. అది నువ్వు పాకిస్తాన్లో కొంటే 5 lakhs అంట. ఎంత? 5 lakhs. ఆలోచించండి, 48 మెగా పిక్సెల్ తయారు చేస్తే 1,50,000 పెట్టి కొంటున్నావు కదా. మన కన్ను 576 మెగా పిక్సెల్. ఎంతండి? 576. 48 మెగా పిక్సెల్కే 1,50,000 పెడితే మరి 576కి ఎంత పెట్టాలి? ఎంత పెట్టాలి? విషాదం ఏంటంటే కనీసం ఫోనుకున్నంత విలువ కూడా నీ కంటికి ఇవ్వకపోతే చివరికి నీ కంటిని ఎంత దారుణంగా చూస్తున్నావో ఆలోచించు. వి ట్రీట్ అవర్ ఐస్ వెరీ చీప్. ఒక మాటలో చెప్పాలంటే మన కన్ను ఎంత విలువైన తెలుసా అండి? స్క్రీన్ టైం అంటారు. స్క్రీన్ టైం ఎంత విలువైన తెలుసా? బహుశా విరాట్ కోహ్లీ ఎంతమంది తెలుసు? విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఊరికే బ్యాట్ ఎందుకు పైకి లేపుతాడు? 6 కొట్టినందుక? 6 కొడితే బ్యాట్ లేపాలని రూల్ ఉందా? పోనీ సెంచరీ కొడితే బ్యాట్ లేపాలా? ఆల్రెడీ పాపం బ్యాట్ పట్టుకొని బరువై ఉంటాడు కదా, మరి సెంచరీ కొడితే బ్యాట్ కింద పడేయాలి కదా, పైకి ఎందుకు లేపుతున్నాడు? కొట్టాడని చూపించడానికా? ఇది నా ఆయుధమనా? పప్పులో కాలేశారు. ఆయుధం అని అందరూ తెలుసు. ప్రపంచంలో ఎవరు తెలియదా అండి బ్యాట్తో కాకపోతే బాల్ దేంతో ఆడతారు? చేత్తో ఆడతారా? క్రికెట్ అంటే దేంతో ఆడతారు? బ్యాట్తో. అది పెద్ద కామన్ సెన్సా? అది కాదు. పాయింట్ ఏం తెలుసా? 8 years ఎంఆర్ఎఫ్ కంపెనీ తన బ్యాట్ మీద ఒక స్టిక్కర్ అంటించింది. ఆ స్టిక్కర్ పేరేం తెలుసా? MRF. ఈ స్టిక్కర్ అంటించిన దానికి కాస్ట్ ఎంత తెలుసా? 100 కోట్లు. ఎంత అండి? 100 కోట్లు. అర్థం ఒకసారి చేద్దాం. దేనికి 100 కోట్లు ఇచ్చారు తెలుసా? వాళ్ళ బ్యాట్ మీద స్టిక్కర్ అంటించడానికి. ఇప్పుడు 100 కోట్లు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఈయన 6 కొట్టినా, సెంచరీ కొట్టినా, హాఫ్ సెంచరీ కొట్టినా ప్రతిసారి ఇప్పుడు చెప్పండి, బ్యాట్లు ఎత్తి చూపించాలి. ఎత్తి చూపిస్తే ఏం కనిపిస్తుంది? ఆ ఎంఆర్ఎఫ్ అని కనిపిస్తే ప్రతిసారి, అంటే ఆ బ్యాట్ ఎత్తిన ప్రతిసారి వాళ్ళు సుమారు 3.5 లక్షలు ఇస్తారు. ఎంత అండి? ఎందుకు ఇస్తున్నారు తెలుసా? బ్యాట్ ఎత్తినందుకు అనుకుంటే పొరపాటు. ఆ బ్యాట్ మీద ఎంఆర్ఎఫ్ అని ఉంటుంది కదా, ఆ ఎంఆర్ఎఫ్ అనే ఆ బ్రాండ్ కనిపించడానికి వాడు 3.5 లక్షలు ఇస్తాడు ప్రతిసారి బ్యాట్ ఎత్తిన ప్రతిసారి. మీరు అనొచ్చు, అబ్బా బాగుంది కదా ఇది అని. ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆ సెంచరీ కొట్టినప్పుడు, 6 కొట్టినప్పుడు మనందరం ఎట్లా చూస్తాం? గదల్లా చూస్తాం. ఆ 3.5 లక్షలు ఏం తెలుసా? ఇన్ని లక్షల మంది కళ్ళను కొన్నందుకు, ఇన్ని లక్షల మంది కళ్ళను విరాట్ కోహ్లీ కొన్నందుకు వాడికి ఎంత ఇస్తున్నారు? 3.5 లక్షలు లేదా 100 కోట్లు. ఇంకొక మాటలో మన కంటిని విరాట్ కోహ్లీ కొంటున్నాడు. మనము కొత్తగా చూడకండి అట్లా. విరాట్ కోహ్లీ మన కంటిని కొంటున్నాడు, మన కంటిని మనము అమ్ముకుంటున్నాం. అర్థం చేద్దండి. నేను అడుగుతాను, నీ కన్ను అంత చీపా? మీరు వచ్చి మేము మ్యాచ్ చూడంలో బ్రదర్ రీల్స్ చూస్తామని తెలుసా? రీల్స్ ఎందుకు కంటెంట్ చేస్తారు తెలుసా? నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాంటెంట్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుందండి? ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. ఎందుకు డబ్బులు వస్తాయి తెలుసా? ఇంతమంది ఖాళీగా పడున్నారు, వాళ్ళ కళ్ళను మీ స్టఫ్తో కొనండి. వాళ్ళ కళ్ళు అమ్ముకుంటున్నందుకు, మీరందరూ వాళ్ళ కళ్ళను కొంటున్నందుకు మీకు ఎంత ఇస్తాం? కొంత డబ్బు ఇస్తాం.
ఐఎమ్ సారీ టు టెల్ యూ దిస్, ఈరోజు రీల్స్ కానీ కంటెంట్ కానీ వాళ్ళందరూ కూడా మన కంటెంట్ ఏం చేస్తున్నారండి, కొంటున్నారు. నువ్వేమనుకుంటా తెలుసా, అబ్బా ఫ్రీగా ఇస్తున్నాడు మొత్తం పాపం, ఆ జకర్బర్గ్ చాలా మంచోడు, వీళ్ళు చాలా మంచోళ్ళు, ఇన్స్టాగ్రామ్ తర్వాత బా ఫ్రీగా అన్నీ నాకు చాలా ఫ్రీ కాదు. ఒక మాట చెప్తానండి, నథింగ్ ఇన్ ద వరల్డ్ కమ్స్ ఫ్రీ. ఐ రిపీట్ దిస్ లైన్, నథింగ్ ఇన్ ద వరల్డ్ కమ్స్ ఫ్రీ. ప్రపంచంలో ఏది ఊరికే, మళ్ళీ మీరు ఏదో లలిత జ్యువెలర్స్కి వెళ్తున్నారు, నాకు తెలుసు మీరు ఇక్కడ ఈరోజు కూర్చున్నారు కానీ మైండ్ అంతా కూడా డబ్బులు ఊరికే, డబ్బులు ఊరికే రావు, ఏది ఉచితంగా రాదు. ఇది నగ్న నిజం. ఎంత త్వర తెలుసుకుంటే అంత మంచిది. నీ కంటిని వాళ్ళు ఏం చేస్తున్నారండి, కొంటున్నారు అంతే. బహుశా ఈ మాట చెప్తే ఆలోచించడానికి బహుశా ఇది బాధాకరంగా అనిపించవచ్చు, కానీ ఒక విషాదకరమైన సత్యము, ఒక నగ్న నిజం ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదని తెలిసి కూడా నీ విలువైన కంటిని, నీ విలువైన సమయాన్ని నువ్వు ఎవరికి అమ్మేసుకుంటున్నావు? నువ్వు చూస్తున్న వాటికి అమ్మేసుకుంటున్నావు. ప్రియ సోదరి సోదరా, చివరికి సంసోను ఆ కంటిని అమ్ముకున్నాడు. లాస్ట్కి శత్రువులు ఆ కంటిని ఏం చేశారు, కళ్ళ నుంచి పీకేశారు. నీ కంటితో ఎప్పుడైతే నువ్వు నిబంధన చేస్తావో, ఎప్పుడు కూడా దేవుడిని ఆశ్రయించే రేంజ్ ఎలా ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. ఐషియా చాప్టర్ 33 వర్స్ 15. ఐషియా చాప్టర్ 33 వర్స్ 15. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. నువ్వు కంటిని కానీ జాగ్రత్తగా నిబంధన చేసుకుంటే ఈరోజు ఈ కూడికి అయిపోయే లోపల, ప్రవ్వా నా కంటి చీపుగా అమ్ముకోవడానికి కాదు, ఇది ఒక అంగడి వస్తువు కాదు, ఇది విలువైన కంటిని నువ్వు నాకు ఇచ్చావయ్యా, ఈ కంటికి నేను విలువిస్తాను, నేను చూసే విషయంలో స్పష్టత నాకు ఉంటుందని నువ్వు కానీ నిబంధన చేసుకుంటే, చదవండి సిస్టర్, నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిబంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులు మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనువాడు ఉన్నత స్థలమున నివసించును. చాలు. నీ కంటితో నిబంధన చేసుకున్నవాడు ఎక్కడ ఉంటాడండి? ఉన్నత స్థలములో ఉంటాడు. జీవితంలో పైకి రావాలని ఎంతమందికి ఆశ? దేవుడి మాట నెరవేర్చును గాక. కానీ పైకి రావాలంటే నువ్వు నిబంధన దేంతో చేయాలి? నీ కంటితో చేయాలి. కోయిన్సిడెంటల్గా ఈరోజు అక్టోబర్ 2 ఎవరి జన్మదినం? గాంధీ గారు 3 కోతులను పరిచయం చేశాడు. చెప్తారా కోతుల పేర్లు? చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. ఇప్పుడు ఆ 3 కోతులు అక్టోబర్ 2వ తారీఖున మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, ఇది గాంధీ గారు కేవలం ఒక కథలాగా చెప్పాడు, ఈ 3 కోతులు అని చెప్పాడు. కానీ ఓ కోతులారా, మీరు కానీ నిజంగా ఇది చేస్తే మీరు కోతుల్లాగా ఉండరు, దేశంలో ఉన్నతమైన స్థలానికి మీరు వస్తారు. కాబట్టి ఈ మాట దేవుడు మనందరి పక్షాన దేవుడు నెరవేర్చునుగాక. 3rd ఇష్యూకి వస్తాం. ఇష్యూ నెంబర్ 1, నా లైఫ్ నా ఇష్టం. ఇష్యూ నెంబర్ 2, నా కన్ను నా ఇష్టం. ఇప్పుడు 3వది, పాయింట్ నెంబర్ 3, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 7వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వస్తున్నాం. జడ్జెస్ చాప్టర్ 14 వర్స్ 7 త్వర చదువుకుందాం. న్యాయాధిపతులు 14:7 అందరం కలిసి చదువుకుందాం. అక్కడ అతడు వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. 3వది చాటింగ్ భూతం. నా వెనక చెప్పండి, ఏం పేరండి? చాటింగ్ భూతం. చెప్పట్లే కొంతమంది. పోనీ చాటింగ్ చీటింగ్ అనండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన కంటిన్యూస్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె యందు ఆయనకి ఏమొచ్చిందంట? ఇష్టం. అంటే ముందు ఇష్టం ఉండేనా? ముందు సామాన్య కొద్దిగా లైకింగ్ ఉండే. ఇప్పుడు లైకింగ్ కాస్త దేనికి వెళ్ళిందండి? లవ్గా మార్చబడింది. లైకింగ్ ఏమైంది? లవ్గా మారింది. ఇష్టానికి ప్రేమకు డిఫరెన్స్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో?
ఇప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడో కంటిన్యూస్గా చాటింగ్ చేస్తూ ఉన్నాడో, మీరు అనొచ్చు మాటలంటే ఆ దినాల్లో, ఈ దినాల్లో చాటింగ్, కంటిన్యూస్గా చాటింగ్ చేస్తూ ఉండేసరికి బైబిల్ సెలవు సత్యము, అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. సి వెన్ హీస్ కంటిన్యూస్లీ చాటింగ్ విత్ హర్, హీ స్టార్టెడ్ లవింగ్ హర్. మనలో చాలామంది సమస్య ఏంటంటే, నేను చాటింగ్ చేస్తే తప్పేంటి అని. చాటింగ్ చేయడం తప్ప కరెక్టా? బ్రదర్స్ ఇంత సైలెంట్గా ఉన్నారు, ఏంటి బ్రదర్ మొత్తం ఈరోజు ఇంత ఘాటుగా వస్తుందని ఫీల్ అవుతున్నారా? చాటింగ్ కరెక్టా తప్ప? చేసే విషయాలు బట్టి. ఓకే, ఒక చాటింగ్ కరెక్టా రాంగ్ అనే దానికి నేను ఒక సింపుల్ సీక్రెట్ చెప్తా సంసోన్ జీవితంలోంచి. అది కానీ మీరు చేయగలిగితే చాటింగ్ కరెక్ట్, అది చేయలేకపోతే చాటింగ్ ఏంటి? రాంగ్. రండి చూద్దాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతనితో ఏమీ లేకపోయాను. ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అలాగే 9వ వచనం, ఆఖరి వచనం, ఆఖరి లైన్, తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. నువ్వు ఏదైతే చాటింగ్ చేస్తున్నావో అది సంసోను అమ్మకు కానీ నాన్నకు కానీ ఎవరికి చెప్పలేదంట. సీక్రెసీ మెయింటైన్ చేశాడు. ఈరోజు అడుగుతున్నా, అమ్మని పక్కన పెట్టుకొని, నాన్నని పక్కన పెట్టుకొని, లేదా ఇంకొక ఆత్మీయులను పక్కన పెట్టుకొని ఓపెన్గా నీ ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళకి నువ్వు చాట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వగలవా? ఇస్తే గో హెడ్, ఇస్తే గో హెడ్. ఇవ్వలేని పక్షం అయితే బ్యాంక్ పాస్వర్డ్స్ ఉంటాయి బ్రదర్. బ్యాంక్ పాస్వర్డ్ అమ్మ నాన్న తెలీదా? చెప్పొద్దా వాళ్ళకి? దానికి మళ్ళీ లాక్ ఇట్లా తిప్పి ఇట్ట తిప్పి ఇట్ట తిప్పి, పాము కంటే ఘోరం లాక్స్. మళ్ళీ ఏమంటుంది తెలుసా? ప్రైవసీ బ్రదర్ ఈ దినాల్లో. ఏం ప్రైవసీ? సంసోన్ లైఫ్లో అదొకటే కొంప ముంచింది. చాటింగ్ ఎప్పుడు చీటింగ్ అవుతుంది తెలుసా? మళ్ళొకసారి చెప్తా, చాటింగ్ ఎప్పుడు చీటింగ్ అవుతుంది తెలుసా? వెన్ దెర్ ఈజ్ సీక్రెసీ. ఎప్పుడండి? సీక్రెట్. వెంటనే నువ్వు ఏం చేస్తావు? థ్రెడ్ని డిలీట్ చేసేస్తావు. ఎవరు చూడొద్దని ఏం చేస్తావు? డిలీట్ చేస్తావు. కానీ ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు హార్డ్ డిస్క్ తీసుకొని పోయి డేటా పగిలిపోయి కింద పడి పగిలిపోయిన తర్వాత మీరు వెళ్ళి డేటా రిట్రీవ్ చేయమని అడగండి. ఒకసారి మన చర్చ్ డేటా ఉన్న హార్డ్ డిస్క్ బ్రేక్ అయింది. సరే అని చెప్పి నేను ఒక బ్రదర్కి ఇచ్చి, బ్రదర్ దీన్ని రిట్రీవ్ చేయండి బ్రదర్ అన్న. బ్రేక్ అయిపోయింది, డేటా ఇవ్వండి చాలు, అది పాడైపోయినా పర్లేదని. అని వెళ్ళిన తర్వాత డేటా రిట్రీవ్ చేస్తూ ఉంటే యాక్చువల్గా దాని కెపాసిటీ 1 TB. బ్రదర్ దీంట్లో 8 TB డేటా వచ్చింది బ్రదర్ అన్నాడు. నేను అన్నాను, బ్రదర్ మీరు తప్పు చెప్తున్నారు, దాని కెపాసిటీనే 1 TB బ్రదర్ అన్న. ఆయన ఎవడో తెలుసా? అయ్యో బ్రదర్, మీరు డిలీట్ చేస్తే డిలీట్ అయింది అనుకున్నారా? డిలీట్ కాదు, ఎప్పటి నుంచో మీరు సేవ్ చేసిన డేటా అంతా కూడా ఏమవుతుంది? లేయర్స్గా ఓపెన్ అవుతుంది బ్రదర్ అని. తెలుసా అండి? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఎస్ ఆర్ నో? మనం ఏమనుకుంటామంటే ఎవరు తెలియదండి, ఏం కాదు, డిలీట్ చేస్తే పోతుందని. ఒక మాట చెప్తాను, మనుషులు చూసినా చూడకపోయినా టెక్నాలజీ కళ్ళు నువ్వు కప్పలేవు. యూ కాంట్ హైడ్ ద ఐస్ ఆఫ్ టెక్నాలజీ. అడుగుతున్నాను, ఒక టెక్నాలజీ కంటినే నువ్వు కప్పకపోతే నేను చూసే దేవుని కంటి నువ్వు కప్పగలవా? కెన్ యూ హైడ్ ఇట్? అందుకొరకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ చాటింగ్ స్టార్ట్ అయిందో, అందుకో బైబిల్ సెలవిస్తుంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఎందుకు? సామెతలు 10:19, Proverbs chapter 10 verse 19. త్వరగా చదవండి. సామెతలు 10:19. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. చూడండి, మన మాట ఎలా ఉండదు తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు. మళ్ళొకసారి చెప్పండి, మన మాటలు ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. దీనిపైన ఏదొచ్చినా సరే అది ఎక్కడ నడిపిస్తుందట? పాపం పోయి నడిపిస్తుంది. బహుశా మీరు అనొచ్చు, ఈరోజు
ఒక ఎలాన్ మస్క్ మన సోషల్ మీడియాలో ఈ చాటింగ్లకు మనకు అలవాటు పెట్టేసి మనకు అప్పగించేసిన తర్వాత తెలుసా అండి, ఒక మాట చెప్తాను, గంటకు ఎలాన్ మస్క్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? పోనీ మార్క్ జకర్బర్గ్ తెలుసు కదా, మార్క్ జకర్బర్గ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఆ మెటా సంథింగ్ ఏదో, ఇదంతా కూడా తన ఆధ్వర్యంలో ఉంది. తను స్థాపించి మనకి ఇచ్చిన తర్వాత గంటకి మనం ఆయనకి ఎంత పే చేస్తున్నాం తెలుసా? మనము గెస్ చేయండి, గెస్ చేయండి. గంటకు మనం ఎంత ఇస్తున్నాం ఆయనకి? మార్క్ జకర్బర్గ్ యొక్క గంట జీతం ఎంత? గెస్ చేయండి, గుండె ధైర్యం చేసుకోండి. 100 కోట్లు. ఎంత అండి? ఈ మెసేజ్ అయిపోయే లోపల మార్క్ జకర్బర్గ్ అకౌంట్లో ఎంత పడుతుంది తెలుసా? 100 కోట్లు పడతాయి. 100 crores. మనకు తెలీదు, సమయం వృధా, మన విలువైన అందుకు ఒకసారి సమయం పోతే మళ్ళీ తిరిగి సమయం ఎప్పటికీ రాదు. వన్స్ టైం గాన్ ఈజ్ గాన్. ఇక అమౌంట్ పోతే, డబ్బు పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రాదు. ఒకసారి వెళ్ళి చూసుకో, ఎంత టైం నువ్వు సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నావు, ఎంత టైం చాటింగ్ చేస్తున్నావు, ఎంత టైం నీ సమయాన్ని గడుపుతున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అర్థమైపోతుంది, ఓహో ఇంత టైం నేను స్పెండ్ చేస్తున్నానా అని. విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఆ చాటింగ్ చేస్తూ 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 చివరికి సంసోను గురించి రాస్తుంది, అతడు మాట్లాడే కొలది ఆమె యందు సంసోనుకు ఇష్టము ఇంకా పెరిగిందంట. చివరికి తిమ్నాతు దగ్గరికి వెళ్ళాడు, ఆ ఫిలిస్తీయులను పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత సంఘటన అంతా మనకు తెలిసిందే. ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు 4వ పాయింట్కి వస్తాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయం. లెట్స్ కమ్ టు ద 4th పాయింట్. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 5వ వచనం అందరూ కలిసి, జడ్జెస్ చాప్టర్ 13 verse 5 అందరూ కలిసి చదువుకుందామా? నీవు గర్భవతి కుమారుని కందువు. చదవండి. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు. చూడండి, దేవుడు తనని గర్భంలోనే ప్రతిష్ఠించి ఒక స్పెషల్ చోజన్ డెస్టినీ కొరకు ఏర్పరచుకొని కారణ జన్మునిగా దేవుడు తనని గర్భంలోనే ప్రవేశపెట్టాడు. విషాదం ఏంటంటే, 4వ తలంపు మనం హ్యాండిల్ చేయాల్సిన ఏరియా ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్, గుర్తింపు గందరగోళం. 4వ తలం చెప్పండి. గుర్తింపు గందరగోళం. నేనెవరిని, హూ అమాయ్? సంసోను తెలీదు. సంసోను ఎవరో దేవుడు ముందే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? సంసోను నాజీరు చేయబడినవాడు, అతడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించబోతున్నాడు, కాబట్టి తన మీద మంగళగత్తి రాకూడదు, తను బ్రతుకుడు దినమంది కూడా తను నాజీరుగా ప్రత్యేకించబడిన వాడు ఉండాలి. ఎందుకంటే ఆయన గుర్తింపు ప్రత్యేకమైనది. ఈరోజు మనలో చాలామందికి మన గుర్తింపు ఏంటో మనకు తెలియదు. బహుశా మనలో చాలామంది ఫీలింగ్ ఏంటంటే, నేను పనికిరానోడిని, పురుగు లాంటోడిని. యాకోబు కూడా ఒకరోజు అలాగే భావిస్తూ వచ్చాడు. ప్రియ సోదరి సోదరా, ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షించబడతాడో, దేవుని నిత్య సంకల్పము యొక్క పునాదిలోకి వస్తాడో, బైబిల్ సర్వీస్ సత్యం ఏంటంటే, యాకోబు ఒకప్పుడు పురుగులాగా ఫీల్ అయ్యాడు. నేను పురుగు లాంటి వాడిని. ప్రభు అన్నాడు, అవును అయ్యా, పురుగు లాంటి యాకోబా అన్నాడు. కానీ 43వ అధ్యాయంకి వచ్చేసరికి 4వ వచనంలో యాకోబుని ఏమంటున్నాడు దేవుడు? చూడండి, 43వ కీర్తన, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఐషియా 43:4. నీవు నాకు చాలా బహుప్రియుడవు కనుక, 43, యు ఆర్ మోర్ ప్రెషియస్ ఇన్ మై ఐస్. చదువుతారు ఎవరైనా? నీవు నా దృష్టికి ప్రియుడవైనదు. చాలు. ఒకప్పుడు యాకోబు పురుగులాగా ఫీల్ అయ్యాడు. దాని ముందు అధ్యాయాలు 41 అధ్యాయంలో చూస్తే యాకోబు పురుగులాగా ఫీల్ అయ్యాడు. కానీ 43వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని పిలుపు 43:1లో దేవుడు ఏమంటున్నాడు చూడండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయెలు నిన్ను నిర్మించిన వాడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఇప్పుడు నేను నిర్మించిన వాడు నేనే, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నవాడు నేనే, నీవు నా సొత్తు అన్నాడు. జాగ్రత్త వినండి. ఒకప్పుడు పురుగు, దేవుడు పిలుచుకున్న తర్వాత, ఆ పిలుపు పొందిన తర్వాత దేవుని దృష్టిలో బహు ప్రియుడు. ఈరోజు మనము దేవుని దృష్టిలో ప్రియమైన వారిని గుర్తిస్తున్నామా? మన జీవితానికి విలువ ఉందని గుర్తిస్తున్నామా? గర్భంలో ఉన్నప్పుడే ఇర్మియా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ బెల్లీ ఐ హ్యావ్ ఆర్డైన్డ్ ది, ఐ హ్యావ్ కాల్డ్ ది యాజ్ అ ప్రాఫెట్ అంటు జనరేషన్స్. తరములకు ప్రవక్తగా ఏర్పరచుకున్నానని దేవుడు గర్భంలోనే ఒక బిడ్డను ఏర్పరచుకుంటే, ఈరోజు మనలో దేవుని బిడ్డలు చాలామంది ఉన్నారు. ఎంతమంది రక్షించబడిన ఉన్నారు? ఒకసారి చేయి పైకి చూపించండి. నిజముగా దేవుని రక్తము చేత కొనబడినట్లయితే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు బహు
ప్రియుడు. ఎందుకంటే ఆయన అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, విలువైన రక్తాన్ని మాత్రమే కాదు, చివరికి తన దేవుడు తన ఏకైక కుమారుడు కావాలా, నీవు కావాలా అంటే కలవరుసలలో నువ్వు కావాలని కోరుకొని తన సొంత కుమారుని ఏం చేశాడు? కలవరుసలకు అప్పగించాడు. మనలో చాలామందికి మన విలువ మనకు తెలియదు. అందుకొరకు మన విలువ తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులు మనల్ని ఆమోదించాలి అని ఆశపడతాం. వి ఎక్స్పెక్ట్ వ్యాలిడేషన్ ఫ్రమ్ పీపుల్. ఇతరులు మనం ఏం చేయాలి? ఎప్పుడు వ్యాలిడేషన్ ఇస్తుండాలి. ఈ వ్యాలిడేషన్ ఎట్లా వస్తుంది తెలుసా? లైక్స్, కామెంట్స్. ప్రతిసారి నీకెన్ని లైక్స్ వచ్చాయి అన్నేనా, నాకు నీకంటే ఒక 100 ఎక్స్ట్రా వచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలో ఇతరులు ఆమోదించేది లాస్ట్కి మనకి ఏమైందండి? మన ఆమోద ముద్రగా మిగిలిపోయింది. ఎంతమంది సీను? అంతమంది సీనా? నాకు ఇంకెక్కువ సీను, నాకు ఇన్ని కామెంట్స్ వచ్చాయి, లవ్ సింబల్స్ కూడా వచ్చాయి. ఏమొచ్చాయి? విషాదం ఏంటంటే మనకంటూ మనకు విలువ తెలియనప్పుడు ఇతరుల నుంచి మనం ఏం చేస్తామండి? ఆమోదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఊహించుకుంటూ, చివరికి లైక్స్, కామెంట్స్, అప్రూవల్, సోషల్ వ్యాలిడేషన్. ఒకవేళ వాళ్ళు ఇష్టపడకపోతే మనకు విలువ లేనట్టు భావిస్తుంటాం. విషాదం ఏంటంటే దేవుని విలువైన అభిషేకము, పిలుపును మనం పొందుకున్నప్పుడు ఆ పిలుపు ఎంత విలువైనదంటే ఒక పురుగు లాంటి వ్యక్తిని ప్రపంచంలో ఒక బ్రాండ్గా మార్చింది. ఈరోజు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు మోషే అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? తెలుసా అండి? We have become a brand. When you are saved by God, you become a brand. ప్రపంచంలో ఒక విలువైన వ్యక్తిగా నువ్వు మార్చబడేది క్రీస్తు విలువైన రక్తం నీ మీద చిందించబడి, నీ మీద ప్రోక్షించబడిన పిమ్మట నీ వాల్యూ ఏమైంది? అమాంతంగా లేచింది. మనలో చాలామంది పిలుపు యొక్క విలువ గుర్తించక, క్రీస్తు రక్తం యొక్క విలువ గుర్తించక ఈరోజు జీవితంతో వృధా చేస్తున్నట్లయితే దయచేసి బాధకర విషయం చెప్పాలని ఆశపడు. మనలో చాలామంది డ్రగ్స్కి, శరీరంలో కొన్నిసార్లు ఆల్కహాల్స్కి, కొన్నిసార్లు మాదక ద్రవ్యాలకి అప్పగించుకొని బాధపడుతున్నట్లయితే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. తెలుసా అండి? మనోవా భార్యని దేవుడు పిలుచుకొని మీ గర్భంలో ఒక ప్రత్యేకమైన నాజీరుని మీకు ఇవ్వబోతున్నాను, కారంజను ఇస్తున్నాను అన్నప్పుడు ఆ తల్లికి ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. ఏమని తెలుసా? యూ షుడ్ నాట్ డ్రింక్ స్ట్రాంగ్ వైన్, యూ షుడ్ నాట్ డ్రింక్ స్ట్రాంగ్ డ్రింక్స్. ఆల్కహాల్ రిలేటెడ్ ఏది తాగొద్దు, ద్రాక్ష రసం కూడా ముట్టొద్దు. ఎవరికిది? సంసోన్కే కాదు, సంసోన్ యొక్క తల్లికి. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఎందుకు తెలుసా? ప్రీనేటల్ పీరియడ్లో గర్భంలో శిశువుని ధరిస్తున్నప్పుడు మన డిఎన్ఏ ఉంటుంది కదా, డిఎన్ఏ మనము తీసుకుంటున్న మాదక ద్రవ్యాలు కానీ, ఏదైనా హానికరమైన సబ్స్టెన్సెస్ కానీ, ఇది మన డిఎన్ఏని ఏం చేస్తుందండి? పాడు చేస్తుంది. మనలో చాలామంది నిత్యత్వమే కాదు పాడయ్యేది, భావి తరాల డిఎన్ఏ, నీ నుంచి వెళ్తున్న డిఎన్ఏ ఏమైందంటే ఇప్పుడు పాడైపోతుంది. నువ్వు అనుకుంటావు ఏముంది, ఒకటే కదా, ఏముంది, చిన్నదే కదా, బట్ యు ఆర్ స్పాయిలింగ్ ద వెరీ డిఎన్ఏ. ఇంకో మాటలో చెప్పాలంటే భవిష్యత్తు తరాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ బిడ్డల్ని, నీ పిల్లల్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. ఒక బాధతప్త మనసుతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. లాస్ట్ 10 yearsలో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం తీసుకుంటున్న దాన్ని బట్టి పిల్లల్లో ఎన్ని మార్పులు వచ్చాయో తెలుసా? కొత్త రోగాలు. మీరు అనొచ్చు అదేంటంటే ఒకప్పుడు ఈ రోగం లేదు కదా అంటే, మన డిఎన్ఏ అంతా కూడా ఏమైపోయిందండి? మారిపోతూ ఉంది, కలుషితం అయిపోతూ ఉంది. ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే, మనం ఏంటో విలువైన వారని తెలియక, మన భవిష్యత్తు విలువైందని తెలియక, మనము నాజీరు చేయబడిన వారం, ప్రత్యేకించబడిన వారమని తెలియక ఈరోజు ఫ్యాషన్, లైక్స్, హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళ బట్టి మేము చేయాలి, వాళ్ళ బట్టలు వేసుకుంటే ఈ బట్టలు వేసుకోవాలి, వాళ్ళు ఇలా చేస్తే ఇలా చేయాలి, మాకు గుర్తింపు కావాలి, ప్రేమ కొరకు కొట్టుకుంటున్నారు. విషాదకర సంఘటన ఏంటంటే 16వ అధ్యాయం 4వ వచనంలో, న్యాయాధిపతులు 16:4లో అక్కడ చదవండి బ్రదర్. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని మోహింపగా, ఇంగ్లీష్లో రాస్తుంది, హీ లవ్డ్ అ వుమన్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ సోరేక్. చూడండి, మిస్ప్లేస్డ్ వ్యాలిడేషన్, గుర్తింపు కొరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్ళిపోయాడంటే, చివరికి ఒక వేశ్యను, తన ఆమోదాన్ని, తన ప్రేమను ఎక్స్పెక్ట్ చేసే స్థాయికి చివరికి చితికిపోయిన వాడిగా, ఒక మాటలో ప్రేమతో స్టార్ట్ అయ్యాడు తిమ్నాతులో, చివరికి వ్యామోహం వెళ్తుంటే కూడా వాళ్ళ అప్రూవల్ కొరకే వెయిట్ చేస్తూ ఉన్నాడు. విషాదకరమైన సంఘటన ఏంటంటే, చాలామంది మనలో
నిజమైన ప్రేమ ఏంటో తెలియని పరిస్థితులు ఉన్నాం. యు డు నాట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ట్రూ లవ్. నిజమైన ప్రేమ లేదా మోహముతో కూడిన ప్రేమ బాధపడుతున్నట్లయితే సంసోన్ ఈ ఏరియాలో క్లారిటీ రాలే. 4వ ప్రాంతంలో చూడండి, బైబిల్ సెలవిస్తున్న సత్యము న్యాయాధిపతులు 16వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఆమె తనను లాలించడం ఆరంభించింది. ఇన్ఫాచ్యుయేషన్లో లాలించే ప్రేమ. అలాగే 14వ అధ్యాయం 16వ వచనంకి వస్తే అనుమానించే ప్రేమ. చూడండి ఎంత అనుమానం అంటే ఆయనను బ్రతకనివ్వట్లేదు. చివరికి సంసోను న్యాయాధిపతులు 16 చూస్తే బాధించే ప్రేమ, న్యాయాధిపతులు 14-17 చూస్తే తొందర పెట్టే ప్రేమ, ప్రెషర్ బిల్డప్ చేస్తున్న ప్రేమ, న్యాయాధిపతులు 16 విసికించిన ప్రేమ, వెక్సేషన్ ఆఫ్ ద స్పిరిట్ అని రాస్తుంది. 16 చూస్తే చావగోరెను, చచ్చిపోవాలనిపిస్తున్న ప్రేమట. చివరికి 16వ అధ్యాయం 10వ వచనం చూస్తే తన రహస్యాలన్నీ కూడా విప్పివేసిన ప్రేమ. బైబిల్ సెలవిస్తుంది నిజమైన ప్రేమ సమస్త పాపాన్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. ఇక్కడ చివరికి ఏం చేస్తారంట? విప్పేస్తున్న ప్రేమ. అయినా తనకు అర్థం కావట్లే, తను ఏ స్థాయికి దిగజారిపోయాడో అర్థం కాని స్థితిలో చివరికి ఆ మనుషుల యొక్క ఆమోదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ చివరికి తన పిలుపును, తన గమ్యస్థానాన్ని, తన విలువైన రహస్యమైన తన నాజీరు యొక్క నిబంధనను ఏం చేశాడంటే మనసులో దాచుకున్నాడు. అంతవరకు ఈ బ్రేకింగ్ పాయింట్ వచ్చింది. లాస్ట్ పాయింట్ వచ్చి నేను ముగించేస్తాను. రండి, ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ దాకా వచ్చి గుర్తింపు గందరగోళం కాస్త లాస్ట్కి తన మనస్సులో ఉన్న మనస్సును చివరికి మసగబారిపోయి అమ్మేసుకునే పరిస్థితి వచ్చి బైబిల్ సెలవిస్తున్న సత్యం చూడండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం, ఈ లాస్ట్ పాయింట్ చూసుకొని ముగిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నిస్తాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 18వ వచనం. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని తెలియలా ఎరిగి. చూడండి 17వ వచనం కూడా చూడండి, ఫస్ట్ లైన్లో. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి. చాలు ఇంగ్లీష్లో బాగా రాస్తుంది. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దట్ హీ టోల్డ్ హర్ ఆల్ హిస్ హార్ట్. ఆల్ హిస్ హార్ట్. ముగిస్తున్నాను. ప్రేమించినప్పుడు దేవుడు క్షమించాడు, మోహించినప్పుడు దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు, పొరపాటు చేస్తూ వివాహము పాడు చేసుకున్నప్పుడు తిమ్నాతుకు వెళ్ళి ఫెయిల్డ్ మ్యారేజ్ అప్పుడు దేవుడు కృపించాడు. తేనెలో నుంచి ఆ యొక్క కళేబరంలోంచి తేనె వచ్చినప్పుడు, సింహపు కళేబరం తేనె వచ్చినప్పుడు తీసుకుంటున్నప్పుడు దేవుడు క్షమించాడు. అన్ని ప్రాంతాల్లో దేవుడు కృపిస్తూ వెళ్ళాడు. ఒక్క ప్లేస్లో కృప ఆగిపోయింది. ఒక్క ప్లేస్లో అవకాశం మూసుకుపోయింది. ఒక్క ప్లేస్లో చివరికి ఇర్రిపేరబుల్ లాస్గా మారిపోయింది. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ వెళ్ళిపోయింది. ఏ ప్లేసో తెలుసా అది? 17వ వచనంలో, దెన్ హీ టోల్డ్ హర్ ఆల్ హిస్ హార్ట్. తన మనస్సులో ఉన్నదంతటి ఏం చేశాడు? ఆమెకు చెప్పేశాడు. చాలు. ఈరోజు సంసోను చివరికి అమ్మివేయబడిన పరిస్థితి, తన కళ్ళు ఊడబెరికేసిన పరిస్థితి, చివరికి తను ఒక బానిసగా తిరిగటి రాయి విసిరే పరిస్థితికి వచ్చి ఆ దాగోను దేవాలయంలో సూసైడ్ చేసుకొని చనిపోతూ ఆఖరిగా తన ప్రార్థన, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని చేసిన ప్రార్థన ఈరోజు తన జీవితాన్ని ఆఖరి గడియల్లో రహస్యం అంతటిని కోల్పోవడానికి గల ఒక్క కారణం ఏంటంటే హీ షేర్డ్ అండ్ రివీల్డ్ ఆల్ హిస్ హార్ట్. 18లో కూడా ఇంగ్లీష్లో చాలా క్లియర్ వస్తుంది. ఫర్ హీ హ్యాత్ షోడ్ మీ ఆల్ హిస్ హార్ట్. డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్. ప్రొటెక్ట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దయచేసి జాగ్రత్తగా కాపాడుకో. ప్రభువు ఒక మాట అన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. జ్ఞానైన సొలొమోనుతో దేవుడు అన్నాడు, అయ్యా నీ హృదయము నాకిమ్ము. ఎక్కడ చూసినా సరే దేవుని యొక్క సామాన్యమైన మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, రెవల్యూషన్ 3:20. ప్రకటన గ్రంథం 3:20, ఇదిగో నేను తలుపు ఎదురు నిలుచుని తట్టుస్తున్నాను, ఎవడైనా నా స్వరం వినేలా
నా తలుపు తీసినాడలా తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి వచ్చి అతనితో నేనును అతడితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదు. ప్రభు అంటున్న మాట ఏంటంటే ఒకటే మాట, నువ్వు తలుపు తెరిస్తే నేను రావాలని ఇష్టపడుతున్నా. ప్రభు ఒకటే మాట అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలి. గాడ్ ఓన్లీ ఎక్స్పెక్ట్స్ లవ్ ఫ్రమ్ ద హార్ట్, నథింగ్ ఎల్స్. విషాదం ఏంటంటే సాతాను కూడా చివరికి ఆ హృదయాన్ని మీదనే దాడి చేసింది. ఢిల్లీలో అన్నీ అడిగింది, లాస్ట్కి ఎప్పుడు ఓడిపోయాడో తెలుసా సంసోను? వెన్ హీ గేవ్ హిస్ హార్ట్ అంటూ దస్ ఎనిమీ. శత్రుకి తన హృదయాన్ని ఏం చేశాడండి? అప్పగించుకున్నాడు. నేను ముగిస్తూ అడుగుతున్నా, ఈరోజు నీ హృదయము కేకు ముక్క కాదు 10 మందికి కోసి ఇవ్వడానికి. ఆ హృదయాన్ని దేవుడు తయారు చేసింది దేని కొరకంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. విషాదం ఏంటంటే దేర్ ఆర్ సంథింగ్ యూ కెన్ ఓన్లీ గివ్ టు గాడ్, నాట్ టు ఎనీబడి ఎల్స్, అండ్ దట్ ఈజ్ యువర్ హార్ట్. నీ హృదయము దేవుని తప్ప ఎవ్వరికి ఇవ్వడానికి వీలు లేదు. ఈరోజు విషాదం ఏంటంటే దేవుని హృదయాన్ని తయారు చేస్తున్నప్పుడు there is a God shaped vacuum in the heart of every individual created by God, because God wanted to come and reside in that heart. ఆ హృదయంలో దేవుడే వచ్చి ఉండాలని ఇష్టపడ్డాడు. ఈరోజు విషాదం ఏంటంటే బైబిల్లో గమనిస్తే దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క చేపలని దేవుడు నిర్మించాడో, చేపలు కలుగును గాక అని దేవుడు చేపలతో మాట్లాడలే. దయచేసి వినండి, చేపలు కలుగును గాక అని చేపలతో మాట్లాడలే. ఆయన చేపలు పుట్టించక మునుపు నీటితో మాట్లాడాడు. నీటితో ఏమన్నాడు? చేపలు కలుగును గాక అని దేంతో మాట్లాడాడు? నీటితో మాట్లాడాడు. జాగ్రత్త వినండి, చెట్లని నిర్మిస్తున్నప్పుడు చెట్టుతో మాట్లాడలే, భూమితో మాట్లాడాడు. దయచేసి వినండి, భూమితో మాట్లాడితే భూమి చెట్లను ఏం చేసింది? మొలిపించింది. అలాగే మనిషిని దేవుడు నిర్మిస్తున్నప్పుడు డైరెక్ట్గా మనిషితో మాట్లాడలే, తనతో తాను మాట్లాడుకున్నాడు. లెట్ అస్ మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. దయచేసి వినండి, దేవుడు నిర్మిస్తున్న క్రమంలో ఎవరితో మాట్లాడాడో దట్ ఈజ్ అవర్ సోర్స్. చేపని కానీ నీటి నుంచి తీసేస్తే చేప ఏమవుతుంది? చచ్చిపోతుంది. చెట్టుని భూమి నుంచి తీసేస్తే ఏమవుతుంది? చెట్టు చనిపోతుంది. అలాగే మనము దేవుని దూరం చేస్తే ఆత్మీయంగా మనం ఏమవుతాం? మరణిస్తాం. అందుకొరకే ఈరోజు నీ హృదయము దేవుడు నిర్మించిన ఆలయం అయితే ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. హీ వాజ్ అ ఫెయిల్డ్ మ్యాన్, బట్ హీ డింట్ లీవ్ హిస్ లైఫ్ యాజ్ అ ఫెయిల్యూర్. ఓటమిగా మిగిలిపోవడానికి ఇష్టపడలేదు. ఆఖరిగా తిరిగి, ప్రభా ఈ హృదయం లేదా పొరపాటు జరిగిందో దాన్ని నేను పశ్చాత్తాపడుతున్నాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. దేవుని దగ్గర క్షమాపణ కోరాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఆ హృదయాన్ని తిరిగి దేవునికి ప్రతిష్ఠిస్తూ, అద్భుతమైన సత్యం ఏంటంటే అక్కడ ఒక్కసారి దేవుని కృపను కోరితే హెబ్రీ రాష్ట్రపత్రిక 11వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు. దేవుడు విశ్వాస వీరుల పట్టికలోకి అమాంతం ఒక ఓడిపోయిన ఒక ఫెయిల్డ్ మ్యాన్ని ఫెయిల్యూర్గా విడిచిపెట్టలే, తిరిగి విశ్వాస వీరుల పట్టికలోకి దేవుడు సంసోన్ని తీసుకొచ్చాడు. ఒక్క కారణం ఏంటంటే ఆయన హృదయం ఎప్పుడైతే ఒప్పేసుకున్నాడో, ఎవరికి? డెలీలాకి అప్పగించుకున్నాడో, పశ్చాత్తపడి ప్రవ్వా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పి ప్రయాసపడి క్షమాపణ కోరాడు. ఈ రోజు కానీ ప్రవ్వా నా హృదయాన్ని నేను నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. అందుకొరికి ఆల్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్ ఆర్ ఫ్రమ్ ద హార్ట్. నీ హృదయాన్ని కనుక కాపాడుకోగలిగితే ఈరోజు నీ ద కోర్ యూ ఇఫ్ యూ కెన్ గివ్ ఇట్ టు గాడ్, దట్ ఈస్ వేర్ యువర్ బ్లెస్సింగ్ బిగిన్స్. అది నిత్యత్వాన్ని శాసిస్తుంది. ఈరోజు నీ హృదయాన్ని ప్రభు చేతికి అర్పించాలని కాస్తున్నట్లయితే ఒకసారి తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. దయచేసి ఎవరెక్కడ ఉన్నా సరే గంభీరమైన సమయంలో పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు చివరికి అది స్లోగా స్టార్ట్ అయిపోయింది. స్లో పాయిజన్గా వెళ్ళిపోయి మన ప్రాణాలు అర్పించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకొరకే ఐస్ ప్రాంతంలో ఎస్కిమోస్ ఉంటారు. ఎస్కిమోస్ దగ్గరికి ఎప్పుడైతే ఆ యొక్క వోల్ఫ్స్ వస్తాయో, ఆ వోల్ఫ్స్ వచ్చినప్పుడు వాటిని చంపడానికి వారు ఏం చేస్తారు తెలుసా అండి? కత్తికి రక్తాన్ని పూస్తారు. ఆ రక్తము ఆ వోల్ఫ్స్కి చాలా ఇష్టమట. వచ్చినప్పుడు ఆ చేపని కట్ చేసో, జంతువులు కట్ చేసో, ఆ వచ్చిన రక్తాన్ని ఆ కత్తికి పూస్తున్నప్పుడు ఆ కత్తిని తీసుకెళ్ళి ఐస్లో పెడతారు. ఐస్లో కోటింగ్ వేసి పెట్టేసరికి అది ఎప్పుడు ఆ యొక్క వోల్ఫ్ వచ్చి దాన్ని నాలుకతో ఒక్కసారి టేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందంట. చాలా బాగా అనిపిస్తుంది. ఆ కత్తి ఒకసారి నాకుతున్నప్పుడు చాలా రుచికరంగా అనిపిస్తుంది. అబ్బా ఎంత బాగుందని చెప్పి నాకడం ఆరంభించేసరికి లాస్ట్కి తన నాలుక వెళ్ళి
ఆ పైన లేయర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత 4 వేల కత్తి కోసుకొని అలా అవి చనిపోతాయి. ఈ రీతిగా ఎస్కిమోలు వాటిని చంపేస్తారు. సాతాను చేస్తున్న ప్రయత్నం కూడా అదే. పాపము చాలా తీయగా అనిపిస్తుంది, స్లోగా చాలా ఏం తప్పు కాదులే అన్నట్టు అనిపిస్తుంది, కోటెడ్గా కనిపిస్తుంది, కానీ చివరికి మరణం వైపు దారితీస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు మాటలో జీవం ఉంది. నీ హృదయంలో జీవమును స్థిరపరచుకోవాలని కాస్తున్నట్లయితే ఈరోజు ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తపడచ్చు. నా హృదయం దేవునికే ప్రతిష్ఠిస్తున్నానని, ఈరోజు ప్రభువుకే నా హృదయం ప్రతిష్ఠిస్తున్నానని ఎవరైతే ఆశపడుతున్నారో మీరు చేయి పైకే చూపిస్తే మీకు ప్రాణం చేస్తాం. ఏ కవనెంట్, ఏ 5-fold కవనెంట్, ఎస్పెషలీ ఏ కవనెంట్ ఆఫ్ డెడికేటింగ్ యువర్ హార్ట్ టు ద లార్డ్. నా హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్నా, నా ప్రభుకు తప్ప నా హృదయం ఎవరు చెందడానికి వీల్లేదని నిజమైన ప్రతిష్ట ప్రార్థన చేస్తున్నా. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. మీకు ప్రార్థించాలని ఆశపడుతున్నాం. సహోదరుడా, దేవుడిని తీర్మానం ముద్రించును గాక. సహోదరి, దేవుడిని తీర్మానం ముద్రించును గాక. నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్న క్రమంలో ఇది మొదలుకొని నీ హృదయము దేవునికి ప్రతిష్టార్పణముగా ఉండును గాక. మే యువర్ హార్ట్ బి డెడికేటెడ్ టు గాడ్ అలోన్. ఈ రోజు నుంచి ఈ 5 ప్రాంతాల్లో దేవునికి విజయం దయచేయను గాక. ఈ 5 ప్రాంతాల్లో సమస్యలకు పరిష్కారం దేవునికి దయచేయను గాక. ఈరోజు యథార్థముగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడచ్చు. ప్రభా, నాకు తెలియక ఎక్కడ ల్యాండ్ అవుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు యూపీఎఫ్ రిట్రీట్లో నేను సరి చేసుకుంటున్నాను. ఈ 5 ప్రాంతాల్లో ప్రభా తీర్మానం తీసుకోవాలని ఆశపడుతున్నానని దేవుని హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలని ఆశపడినట్లయితే మీరు చేయి పైకి చూపించండి, మీకు ప్రార్థన చేస్తాం. మీరు చేయి పైకి చూపించినప్పుడు మీ ప్రార్థన మనవుల కొరకు మీకు ఒక పేపర్ ఇస్తాం. మీ కొరకు మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే సంఘం ఎదుట పాతాళపు ద్వారములు నిలువ నేరవని దేవుడు అన్నాడు. కొన్నిసార్లు నీ వ్యక్తిగతంగా ప్రయత్నించి ఓడిపోయిండొచ్చు. అయితే సంఘం ఎదుట నీ ప్రార్థన పాతాళపు ద్వారములు నిలువనేరో కనుక అట్టి ప్రార్థన సహకారం కోరుచున్న వారు మీరు చేయి పైకి చూపిస్తే మీకు ప్రార్థన చేస్తాం. ప్రభు, 5 ప్రాంతాల్లో నన్ను స్థిరంగా నీ యొక్క కృపాహస్తాలకు అప్పగిస్తున్నా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. రిమెంబర్ మీ వన్స్ యూ రిమెంబర్ మీ లార్డ్ అని దేవుని దగ్గర ప్రయాసపడుతూ పశ్చాత్తపడుచు మీ తీర్మానమును దేవుని సన్నిధిలో గుర్తుగా మీరు చేయి పైకి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. డెసిషన్ కార్డ్స్ మీద తీసుకొని రాబడుతున్నాయి. ఆ కార్డు తీసుకున్నప్పుడు మీ పేరు రాసి మీరు మాకు అందిస్తే మేము మీ కొరకు ప్రార్థించి సంఘముగా మీకు ప్రార్థనలో ఎత్తి పట్టాలని ఆశపడుతున్నాం.